హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఈ లెహంగా ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. దానికోసం అయితే మనకి 6 మీటర్ల లెహంగాని మనకి కావాల్సిన నడుము కొలతకి ఈక్వల్ కుచ్చులు వచ్చే విధంగా ఏ ఫార్ములా యూజ్ చేసుకొని మనము స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. హలో అండి, ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా 6 మీటర్స్ ఫ్యాబ్రిక్. ఇందులో నుండి 1 మీటర్ వచ్చేసి మనకి బ్లౌజ్ కట్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం బ్లౌజ్ కట్ చేయగా మిగిలిన పీస్ ఉంటుంది కదా, అది వచ్చేసి ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకు అనేది చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనకి ఈ లెహంగా కట్ చేయాలి అంటే ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ కావాలి అని అంటే నార్మల్గా 3 మీటర్స్ నుండి పైన ఎంతైనా తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 5 మీటర్స్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ మనకు కావాల్సింది లంగా యొక్క పొడుగు కావాలి. సో ఇక్కడ నాకు వచ్చేసి లెహంగా యొక్క పొడుగు ఎంత ఉంది అంటే 41 ఇంచు పొడుగు అయితే ఉంది. ఓకే, ఇక్కడ మీరు సైడ్కి చూస్తున్న లెహంగా చూడండి, పైన బెల్ట్ దగ్గర మనం కుట్టు పెడతాం కదా, బెల్ట్ కోసం 1.5 ఇంచ్ వదిలేసేయండి. అంటే మొత్తం 41. అందులో నుండి బెల్ట్కి ఎంత తీసేయమన్నా 1.5 ఇంచ్. అదేవిధంగా మీకు కింద కుచ్చులు కనబడుతున్నాయి కదా, ఆ కుచ్చుల కోసం వచ్చేసి మనము 3.5 ఇంచుల కుచ్చులు అయితే పెట్టుకున్నాం. ఇదిగోండి 3.5 అంటే హాఫ్, 1.5, 2.5, 3.5. అంటే ఇప్పుడు మనం 36 ఇంచులకి ఈ క్లాత్ రెడీ చేసుకుంటే కింద వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి, పైన మనకి పట్టీ అనేది వస్తుంది. అవునా, ఇప్పుడు చూడండి 36 ఇంచులు కింది నుండి ఈ విధంగా 36 ఇంచులు కదా, ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇక్కడ మనకి 36 ఇంచులు లంగా యొక్క పొడుగు కావాలి కదా, పైన హాఫ్ ఇంచ్ మనకు కుట్టు కోసం లోపలికి పోతుంది కదా, అందుకోసం మనం 36.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం. మీకు ఇక్కడైతే కనబడకపోవచ్చు, చూడండి ఇక్కడ 36.5 ఇంచులకి. మళ్ళీ ఇంకొక ప్లేస్లో కూడా మనం 36.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ కూడా 36.5 ఇంచులకి. ఇప్పుడు ఇదేంది, మనకి లెహంగా యొక్క పొడుగు వచ్చేసింది. దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకుందాం. వచ్చేసి మనకి లెహంగా యొక్క పొడుగు. నడుము కోసం నాకు బ్లౌజ్ పీస్లో ఇది మిగిలింది కాబట్టి ఏం కాదు. ఒకవేళ మీకు కనుక మిగలలేదనుకోండి బ్లౌజ్ పీస్లో, ఇటు సైడ్కి ఇది ఓపెన్ పార్ట్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఒక 2.5 ఇంచులతోని పట్టీ అయితే కట్ చేసి పెట్టేసుకోండి. ఇది మనకి నడుం బెల్ట్ కోసం. ఇది కేవలం మనకి పైన సైడ్ మాత్రమే ఇది కనబడాలి, లోపల సైడ్ లైనింగ్ ఉండాలి. ఎందుకంటే ఇది మనకి లోపల సైడ్ ఉందనుకోండి గీరకపోతుంది కదా, అందుకోసం ఈ విధంగా సరిపోతుంది. 2.5 ఇంచుల వెడల్పుతోని కట్ చేసేసుకోండి. ఇప్పుడు సేమ్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. దీనికి కుచ్చులు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. నడుము కొలత ఎంత ఉందో చూసుకోండి. నడుము కొలత వచ్చేసి మనకి 32 ఇంచుల నడుము కొలత ఉంది. దీనికి లూజ్ కావాలి కదా, నడుముకి 2 ఇంచుల లూజ్ కలుపుకుంటున్నా, సరిపోతుంది, బాగా అవసరం లేదు. 32కి 2 ఇంచుల లూజ్ కలుపుకుంటే ఎంత వస్తుంది, మనకి 34 ఇంచులు అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకి 34 ఇంచులు వరకు రెడీ చేసి పెట్టుకోవాలి నడుము అనేది. కానీ ఇక్కడ మనం కుచ్చులు కుట్టేటప్పుడు మనకి డిఫరెంట్ కుచ్చులు అయితే ఉంటాయి. ఏంటి అవి, 1 ఇంచ్ ఉంటాయి, 1.5 ఇంచ్ కుచ్చులు ఉంటాయి, 1 ఇంచ్ కుచ్చులు ఉంటాయి, 1.5 ఇంచ్ ఉంటాయి, 2 ఇంచులు ఉంటాయి. అవునా, ఇక్కడ మనకి ఏ ఇంచ్ కావాలి అనేది ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 1 ఇంచ్ కుచ్చులు అయితే సరిపోతుంది. మీకు 1.5 ఇంచ్ కావాలి అంటే 1.5 ఇంచ్, హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ ఎంతైనా తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ 34 ఇంచులు ఉంది కదా, ఈ 34 ఇంచుల నుండి ఒక 3 ఇంచులు అనేది తీసేసుకోండి. 31 ఇంచ్ వస్తుంది. ఎందుకు తీసేయాలి అని అంటే మనకి స్టార్టింగ్ దగ్గర, అదేవిధంగా లాస్ట్కి మనం కుచ్చులు అనేవి కుట్టము, కుట్ల కోసం పోతుంది, అందుకోసం తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 31 ఇంచ్ వచ్చింది. ఈ 31 ఇంచు డివైడెడ్ బై మనకి ఇక్కడ 1 ఇంచా, 1.5, 2 ఇంచా ఎంత అన్న తీసుకోండి. ఇప్పుడు ఎంత వచ్చింది, 31 ఇంచ్. అంటే ఇక్కడ మనకి 31 వచ్చింది కదా, 31 ఫ్రిల్స్ అయితే వస్తాయి. అర్థమవుతుందా, ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి అనేది కూడా కావాలి కదా. ఇక్కడ మనకి 31 ఫ్రిల్స్ అనేవి వస్తాయి. సరే, ఒక్కొక్క ఫ్రిల్కి 31 కుచ్చులు. ఓకే, 31 కుచ్చులు వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క కుచ్చుకు ఎంత క్లాత్ కావాలి అనేది కూడా కావాలి కదా. అట్లయితేనే మనకి మొత్తం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుచ్చుకి ఎంత కావాలి అనేది ఏ విధంగా తెలుస్తుంది మరి అని అంటే, ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఎన్ని వరుసలు ఉందో ఒకసారి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 వరుసలు అయితే ఉంది. ఇదిగోండి, ఈ ఇంచు టేప్ తీసుకోండి. ఇంచు టేప్ తీసుకొని
ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది? 23 ఉంది. ఒక లైన్ 23, అవునా? ఒక లైన్ 23 ఉంది. 23 ఇంచులు 8 వరుసలు ఉంది కదా, 23 ఇంటూ 8 చేయండి. లేదు అనుకుంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే కొలుచుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత 23 ఇంటూ 8 అయితే వేస్తున్నాం. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 184 డివైడెడ్ బై, మనకి ఎన్ని ఫ్రిల్స్ కావాలి అని అనుకున్నాం? 31 ఫ్రిల్స్ కదా, 31 ఫ్రిల్స్కి తీసేసుకోండి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 184. 184 డివైడెడ్ బై, మనకి ఎన్ని కుచ్చులు ఉన్నాయి? 31 కుచ్చులు. ఇదిగోండి 31 కుచ్చులకి మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 5.9 ఇంచులు వచ్చేసింది. 5.934 అట్లా ఉంది కదా, అది వదిలేసి 5.9 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఓకే కదా? ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ కదా. ఇక్కడ ఫస్ట్ మనము 1.5 ఇంచ్కి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఈ 1.5 ఇంచ్ ఎందుకోసం అంటే మనం ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు కానీ లేదంటే మనం జిప్ పెట్టుకోవడానికి క్లాత్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం. నెక్స్ట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ నేను 1.5 ఇంచ్కి మార్కింగ్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ 1.5 ఇంచ్కి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఖర్చు మార్క్ పెట్టినాను. చూడండి కనబడట్లేదని నేను చేయి పెట్టినాను, అయినా కూడా కనబడట్లేదు. ఇప్పుడు ఈ కచ్ మార్క్ దగ్గర నుండి ఒక్కొక్క కుచ్చికి కావాల్సినది ఎంత అనుకున్నాం మనం? 5.9 ఇంచులు. లెఫ్ట్ సైడ్లో పేపర్ పైన చూడండి, ఈ 5.9 ఇంచులు తీసేసుకొని మళ్ళీ ఒక కచ్ మార్క్ తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి 5.9 ఇంచులు తీసేసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ అనేది లోపల సైడ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ అనేది ఫస్ట్ మనం మార్కింగ్ పెట్టిన ఖర్చు ఉంది కదా, ఇదిగోండి ఈ ఖర్చు దగ్గరికి వచ్చే విధంగా తీసేసుకోవాలి. క్లాత్ కింది వరకు ఇట్లా స్ట్రైట్గా అనుకోండి, కుచ్చు అనేది మంచిగా నిల్చున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కిందికి పైన క్లాత్ కరెక్ట్గా సెట్ చేసేసుకొని నేను ఒక పిన్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా ఒక పిన్ పెట్టేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంతకుముందు మనం 5.9 ఇంచుల దగ్గర ఖర్చు మార్క్ ఉంది చూడండి, ఇదిగోండి ఈ ఖర్చు మార్క్ దగ్గర నుండి ఇక్కడ నుండి మళ్ళీ 5.9 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా 5.9 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని, యాక్చువల్లీ ఇట్లా ప్రతిసారి మీరు ఖర్చు మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు చెప్దామనే ఉద్దేశంతో నేను పెట్టినాను, అయినా కూడా కనబడట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఖర్చు మార్క్ తీసేసుకున్నాం కదా, ఆ ఖర్చు మార్క్ దగ్గర నుండి మళ్ళీ 1 ఇంచ్కి లోపల సైడ్ మార్కింగ్ తీసేసుకోండి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకుంటుంది చూడండి, ఇది వచ్చేసి మళ్ళీ ఇదిగోండి ఈ ఖర్చు మార్క్ దగ్గరికి రావాలి. ఈ విధంగా తీసేసుకొని కింది వరకు కుచ్చు సెట్ చేసేసుకోండి, పైన క్లాత్ కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు మీకు ఈ విధంగా తీసుకోవడం వల్ల ప్రతి ఒక్క కుచ్చు అనేది 1 ఇంచ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా మీరు 6 మీటర్లు 7 మీటర్లు ఉన్నా కూడా ఈ ఫార్ములా ప్రకారం మీరు ఫాలో అయినారు అనుకోండి, మీకు నడుము కొలతకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా? సో రిమైనింగ్ అన్నీ కూడా అదే విధంగా చేయాలి, అసలు కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. సో క్లాత్ అటు బ్యాలెన్స్ కావట్లేదని ఇటు సైడ్ తిప్పేసుకున్నాను. ఇటు సైడ్ తిప్పేసుకున్నాక కూడా సేమ్ ఫార్ములా, ఫస్ట్ 5.9 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఖర్చు మార్క్ తీసేసుకోండి. మళ్ళీ ఈ ఖర్చు మార్క్ దగ్గర నుండి 1 ఇంచ్కి మార్కింగ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకున్నది ప్రీవియస్లో మనం యాడ్ చేసిన ఖర్చు దగ్గరికి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. సో ఇక్కడ మీకు పెద్దగా ఏం లేదు, చిన్న లాజిక్ అంతే, చిన్న పాయింట్ తెలిస్తే చాలు. కేర్ఫుల్గా అయితే మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. సో ఇక్కడ కుచ్చులు అనేవి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సెట్ చేసేసుకుంటూ ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకోండి. మొత్తం కూడా మీరు ఇదే విధంగా కుచ్చులు అనేవి రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇట్లా ఎన్ని వస్తాయి అని అంటే మనకి కంప్లీట్గా ఒక 31 కుచ్చులు అయితే వస్తాయి, ఎందుకంటే మనం కౌంట్ చేసేసుకున్నాం కదా. సేమ్ అదే విధంగా పెట్టేసుకోండి. 5.9 ఇంచులు 1 ఇంచు. ఒకవేళ మీరు 1.5 ఇంచెస్ కావాలంటే ఇక్కడ 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి. సేమ్ ఫార్ములా ప్రకారం మనం ఫాలో అవుతూ పెట్టేసుకోవాలి. ఇవి ఒకసారి చూడండి, మనం ఎన్ని కుర్చీలు అనుకున్నాం? 31 అనుకున్నాం కదా, 31 ఉన్నాయా లేవో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12
13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31. చూసినా మనం ఎన్ని కుచ్చులు అనుకున్నామో అన్ని కుచ్చులు అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మన ఈ నడుము కొలత ఎంత సెట్ అయిందో అది కూడా ఒకసారి చూసేసుకుందాం. మనకు కావాల్సిన నడుము కొలత ఎంత అనుకున్నాం మనం 34 ఇంచులు కదా. ఇదిగోండి ఒకసారి చూసుకోండి. ఇదిగోండి కరెక్ట్గా 34 ఇంచులకైతే ఉంది. ఇప్పుడు మనం పైన రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి. దీన్ని వచ్చేసి మనము మిషన్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. పైన 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు పోకుండా చూడండి, ఎందుకంటే కుచ్చులు అనేవి క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా రాకుండా నీట్గా వచ్చే విధంగా పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం దీనికి ఏ విధంగా అయితే కుచ్చులు పెట్టేసుకున్నామో లైనింగ్కి కూడా సేమ్ అదే విధంగా కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి. ఒకవేళ కిందికి అవసరం ఉంటే కింద బార్డర్ కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ నేనైతే రెడీ చేసి పెట్టేసినాను చూడండి. కింద స్టిచ్ వేసేసుకున్నాను. అదేవిధంగా కుచ్చులు అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా పెట్టేసినామో అదే విధంగా. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం నడుము నేను జాయిన్ చేయట్లేదు. ఎక్కడ జాయిన్ చేస్తున్నానంటే సైడ్కి పొడుగు ఉంటుంది చూడండి, ఆ సైడ్ పొడుగు అనేది స్టిచ్ వేస్తున్నాను. ఏ విధంగా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క మెయిన్ సైడు, సాటిన్ యొక్క మెయిన్ సైడ్ కలిపి జాయిన్ చేసేస్తున్నాను. ఎందుకు ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను అంటే రివర్స్ తిప్పేసినప్పుడు పోగులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. అంటే మనకి బయట సైడ్ కనబడ ఒక పోగు కూడా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేసి. సో అదేవిధంగా మనకు రెండు సైడ్లో కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల మెయిన్ యూజ్ అయితే అదే, మనకి ఖర్చులు అనేవి బయటికి కనబడవు, పోగులు అనేవి బయటికి రావు. ఇప్పుడు నార్మల్గా మనం పట్టీలు పెట్టుకుంటే కనిపిస్తాయి కదా, ఆ విధంగా రావు. ఇగో ఇప్పుడు ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకున్నాం కదా, కుట్టు పెట్టేసుకునేది మొత్తం లోపలికి రివర్స్ తిప్పేసేయండి. ఎట్లా అంటే మనం డ్రెస్ ఉల్టా చేస్తాం చూడండి, ఆ విధంగా తిప్పేసుకోండి. ఇప్పుడు తిప్పేసిన తర్వాత మనము నడుము కుట్టు అయితే వేయండి. నడుము కుట్టు వేసేటప్పుడు ఒకసారి స్టార్టింగ్ అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి పోగులు అనేవి బయటికి కనబడకుండా రెండు కూడా మంచి నీట్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని పైన నడుముకు దగ్గర కుట్టు పెట్టేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం రెండు నడుములు కూడా సేమ్ పెట్టేసుకున్నాం. కొలతలు చెక్ చేసుకోవాలి ఫస్ట్. మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సమానంగా ఉన్నాయి కదా, ఎందుకంటే కొలతలతోనే కుట్టుకున్నాం కాబట్టి మనకి ఎలాంటి మిస్టేక్స్ అయితే రావు. ఇప్పుడు ఈ విధంగా పైన నడుము దగ్గర కుట్టు అనేది వేసేసుకోండి. ఇక్కడ నడుము దగ్గర కుట్టు వేసేసిన తర్వాత ఏం చేయాలి, మనం పైన బెల్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి కదా. పైన బెల్ట్ అనేది స్టిచ్ వేసేసుకుందాం. నడుము స్టిచ్ వేసేసుకున్నాం కదా, దీనికి ఇప్పుడు బెల్ట్ స్టిచ్ వేద్దాం. చూడండి, ఇదిగోండి ఇప్పుడు ఇది బెల్ట్ కోసం వచ్చేసి నేను ఒక సైడ్ లైనింగ్ తీసేసుకున్నాను, ఒక సైడ్ మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకున్నాను. ఎందుకంటే అది మొత్తం చెమ్కి ఉంది కదా, లోపల సైడ్కి వచ్చేస్తే మనకి నడుము దగ్గర పొట్ట దగ్గర మొత్తం ఇట్లా ర్యాషెస్ వస్తాయి. అందుకోసం నేను ఈ విధంగా తీసేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాను. ఒక సైడ్ మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్, ఇంకొక సైడ్ లైనింగ్. ఇప్పుడు ఈ విధంగా నేను జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ అయితే చేయండి. కింది నుండి జాయిన్ చేసేసుకొని రివర్స్ అయితే తింపేసుకుంటున్నాను. కొంచెం క్లాత్ అనేది టైట్గా ఉంటుంది కదా, అందుకోసమే మిషన్ అనేది స్లోగా నడుస్తుంది. ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తం. సో ఇది కూడా నేను నడుము యొక్క పొడుగు ఎంత ఉందో దానికి కూడా నేను అంతే రెడీ చేసి పెట్టేసుకున్నాను. సైడ్కి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అయితే పెట్టేసేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు, కుచ్చులు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కి మనం డబుల్ ఫోల్డ్ అయితే వేసేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే మనకి ఈ విధంగా పోగులు అనేవి కనబడదు కదా, అక్కడ మనం డోరీ పెట్టుకోవడానికి ఉంటుంది, అందుకోసం అనేసి డబుల్ ఫోల్డింగ్ అయితే ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇక్కడ ఇంకొక స్టిచ్ అయితే ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. సో మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మనకి స్టిఫ్ అయితే యూజ్ చేయండి. స్టిఫ్ యూజ్ చేస్తే మనకి ముడతలు అనేవి రావు. ఇక్కడ నేనైతే నా దగ్గర ప్రజెంట్ స్టిఫ్ లేదు. సో స్టిఫ్ లేదు కాబట్టి నేను నార్మల్గానే స్టిచ్ అనేది వేసేసుకుంటున్నా. ఇక్కడ ఈ విధంగా బెల్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా బెల్ట్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ నడుము మధ్యలోకి పెట్టేసుకొని ఇక్కడ జిప్ కావాలి అనుకుంటే జిప్ వేసేసుకోండి. నేను ఇక్కడ జిప్ వేయలేదు, ఎందుకోసమంటే ఇది మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ కదా. జిప్ వేస్తే కొంచెం అయినా అటు ఇటు అయినా కానీ చినిగిపోయినట్టుగా అనిపిస్తుంది, అందుకోసమే నేను వేయట్లేదు. జస్ట్ పైన ఒక ఎంత అంటే 3.5 ఇంచెస్ అయితే వదిలేసేసుకోండి. అక్కడ హుక్స్లు వేసేసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఖర్చు అనేది మనకి బయటకు కనబడకుండా ఎంత నీట్గా ఉందో. నేను చెప్పినాను కదా ఫస్ట్ మనం రెండు సాటిన్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేయాలి అని. ఈ విధంగా జాయిన్ చేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సైడ్కి కార్నర్లో కలిపేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి. 1/2 ఇంచ్ డిస్టెన్స్ అనేది సరిపోతుంది.
ఓకే, మనకి ఇక్కడ ఖర్చులు అంత అవసరం ఏం లేదు, జస్ట్ లాస్ట్కి స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద కొంచెం ఓపెన్ పెట్టేసుకున్నాను. ఎందుకోసం అంటే ఇక్కడ మనము కింద కుచ్చుల కోసం క్లాత్ కట్ చేసేసుకోవాలి కదా. చూడండి, ఇది ఎంత తీసుకున్నాను నేను, 4.5 ఇంచుల వెడల్పు అయితే తీసేసుకున్నాను. 4.5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఈ విధంగా ఖర్చులు అయితే తీసేసుకుంటున్నాను. ఇది ఎంత పొడుగు ఉంది అంటే ఒక్కొక్క లేయర్ వచ్చేసి మనకి 6 మీటర్ల పొడుగు అయితే ఉన్నది. సో ఇంత పడుతుందా అంటే అంత పడుతుంది. 4.5 ఇంచుల పొడుగు అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ కుచ్చు కోసం పోతే ఒక 1/2 ఇంచ్ కుచ్చు కోసం పోతుంది. ఆ జాయిన్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా తగ్గిపోతుంది కదా, అందుకోసం అనేసి ఇగోండి. చూడండి, నేను ఇక్కడ కుచ్చులు వచ్చేసి ఇగోండి నార్మల్గా ఈ విధంగా నేను ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. నార్మల్గానే పెట్టేసినాను. ఇక్కడ దీనికి కుచ్చులకి కొలతలు అట్లా ఏం తీసేసుకోలేదు, జస్ట్ నార్మల్గా తీసేసుకున్నాను. ఒక్కొక్క లేయర్ కట్ చేసేసుకున్నాం కదా, ఒక్కొక్క లేయర్ సెపరేట్గానే నేను కుచ్చులు అనేవి పెట్టేసుకున్నాను. జాయింట్ కూడా ఏం చేయలేదు, డైరెక్ట్గా నేను లెహంగాకే జాయిన్ చేసేసినాను. ఎందుకంటే మనకి పోగులేం బయటికి రావు కదా, అందుకోసం. సో ఫస్ట్ ఒక్కొక్క కుచ్చులు అనేవి ఈ విధంగా కుచ్చులన్నీ రెడీ చేసేసుకోండి. ఒక్క లేయర్ వచ్చేసి 6 మీటర్లు ఉంది. అట్లా ఎంత పొడుగు మనకు అవసరం పడుతుందో చూడండి ఒకసారి, ఓకేనా. సో మీకు ఎన్ని మీటర్ల ఫ్యాబ్రిక్ కావాలి అనేవన్నీ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను మీ సైజుని బట్టి. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, దీనికి కిందికి జాయింట్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ లాస్ట్ వరకు జాయిన్ చేసేసుకొని మళ్ళీ సైడ్కి కుట్టు వేసేసుకోండి. అక్కడ మనం పైన ఒక 3 ఇంచెస్ వదిలేస్తున్నాం కదా, అక్కడ కుట్టు అయితే వేసేసుకోండి. సో అవుట్లుక్ అయితే చాలా నీట్గా అయితే అనిపించింది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. అదేవిధంగా ఈ అవుట్లుక్ నాకు ఎలా ఉంది అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.